భారతదేశ చరిత్రలో తొలిసారిగా సమగ్ర కుటుంబ సర్వేను ప్రజల ఇంటి నుంచి ఆన్లైన్ ద్వారా స్వయంగా నమోదు చేసుకునే విధానం అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ కుటుంబ వివరాలను ఖచ్చితంగా నమోదు చేసుకోవాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ నెలాఖరి వరకు స్వీయ నమోదు అవకాశాన్ని కల్పించాయని తెలిపారు. ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ వివరాలను సమగ్రంగా నమోదు చేయాలని సూచించారు. ఈ సర్వే ద్వారా ప్రభుత్వానికి ఖచ్చితమైన డేటా అందుబాటులోకి వచ్చి భవిష్యత్తులో ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలను రూపొందించడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కెటి సుధాకర్, డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్, డీసీపీ కెవి కృష్ణారావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, టీపీఆర్ఓ శైలజ, టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యులు కూడా ఈ రోజున ఈ రాష్ట్రం నుండి మన ఏదైతే జనాభా ఉందో వాళ్ళందరూ కూడా నమోదు చేసుకోవడానికి ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక యాప్ మనకి డౌన్లోడ్ చేసుకుని మనం స్వయంగా అందులో మనం నమోదు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఈ రోజున ఏదైతే భారతదేశ జనాభా గణగణ సంఖ్య ఎంత ఉంది అన్నది లెక్కలు తేలడం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సెన్సస్ 2020లో భాగంగా సెల్ఫ్ ఇన్యూమరేషన్స్లో మరి నేను స్వయంగా నా ఫ్యామిలీ యొక్క డాటాని నా సెల్ ఫోన్లోనే నమోదు చేసుకోవడం జరిగింది. దీన్ని సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటారు. ఇది మనం ఎవరైనా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసేసుకున్నట్లయితే రేపు పొద్దున్న మన సిబ్బంది వచ్చే సమయం ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి ఈ నెలాఖరు వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. ఎవరు కూడా ఎక్కడికి వెళ్లకుండా తమ ఇంటి దగ్గరే తమరు ఒకే ఫోన్ నెంబర్లో మీ కుటుంబ యజమాని యొక్క ఫోన్ నెంబర్లో ఈ డాటాను అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ డాటా నిక్షిప్తంగా ఉంటుంది. దీనిని ఎవరికి షేర్ చేయబడదు. ఎవరు కూడా డాటా చూసే అవకాశం లేదు. కాబట్టి ఈ డాటా గురించి ఎవరు కూడా వరి అవ్వాల్సిన విషయం కాదు.